అందుకే సర్వాశ్రీ శక్తి ఆవిడొక్కరే, ఆవిడ పేరే దుర్గా. ఇక్కడ వచ్చింది అమ్మ యొక్క గొప్ప నామం. మళ్ళీ అసలు దుర్గాసి దుర్గ భవసాగర నౌ రసంగా దగ్గరే మహామంత్రోద్ధారణం జరిగింది. దుర్గామంత్రం. దుర్గను తలంచుకుంటే చాలు జన్మలు ధన్యమైపోతాయని ఇక్కడే చెప్పాడుగా. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో. ఇక్కడ దుర్గా దుర్గా నిన్ని మార్లు నేను అనడం నా స్వార్థం కోసం, మీ స్వార్థం కోసం కూడా. ఎందుకంటే ఇన్ని మార్లు మీరు విన్నారు. దుర్గా స్మరణజం దేవి దుర్గా స్మరణజం ఫలం దుర్గాయా స్మరణేనైవ కిం న సిద్ధ్యతి భూతలే. ఇది మనకి శివుడు పార్వతీదేవితో చెప్తున్నట్ట. చూసావా ఓ దేవి, దుర్గాస్మరణ ఇంత గొప్పదే. ఎవరితో అంటున్నాడు? దుర్గతో. వాళ్ళు ఆవిడతో చెప్తున్నాడు, నీ స్మరణ చాలా గొప్పది. నీ స్మరణ వల్ల కలిగేటటువంటి ఫలమేదో అది భూమిలో మరొక దాని వల్ల కలగదు. అది కాత్వధన్య. మరొక శాస్త్రంలో ఉన్న వాక్యం చెప్తున్నా. అంతేకాదు, అయ్యో మేము వైష్ణవులం అయిపోయామండి, దుర్గ గొప్పదన్నారే, మరి మేము ప్రార్థించచ్చా అంటే శైవోవా